ఆ తరువాత తెల్లని గుర్రాలతో కూడిన గొప్ప రథంలో ఉన్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను ఊదారు. అంటే కౌరవుల ఘోర శబ్దాల తరువాత ఇప్పుడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ పవిత్ర శంఖనాదంతో యుద్ధరంగాన్ని మార్మోగించారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే దైవజ్ఞానం, ధర్మం మరియు మార్గదర్శకత్వానికి ప్రతీక. అర్జునుడు అంటే నిజాయితీ గల యోధుడు, ధర్మం కోసం పోరాడే మనిషి. తెల్ల గుర్రాలు అంటే పవిత్రత, నియంత్రణ మరియు శుభతకు సూచిక. రథం అంటే మన శరీరానికి ప్రతీకగా కూడా భావిస్తారు. ఈ శంఖనాదం కేవలం యుద్ధ ప్రారంభ ధ్వని కాదు, ఇది ధర్మం యొక్క ప్రకటన, దైవబలం యొక్క సంకేతం, సత్యం కోసం జరిగే పోరాటానికి ఆరంభం. కౌరవుల శబ్దం భయాన్ని కలిగించేలా ఉండగా కృష్ణార్జునుల శంఖధ్వని ధైర్యం, పవిత్రత, న్యాయాన్ని తెలియజేస్తుంది. అంటే రథం మన శరీరం అయితే గుర్రాలు మన ఇంద్రియాలు, అర్జునుడు జీవాత్మ అయితే కృష్ణుడు పరమాత్మ లేదా దైవబుద్ధికి ప్రతీక. మన జీవిత రథానికి దైవ మార్గదర్శకత్వం ఉంటే మన ప్రయాణం ధర్మ మార్గంలో సాగుతుంది.